ఆర్ ప్లాజెంటా కిందకి జారి ఉన్నది అంటున్నారు. కంప్లీట్ రెస్ట్ అంటున్నారు. అసలు ఇదేమైనా డేంజర్ చేస్తదా ప్రెగ్నెన్సీలా? అసలు దాన్ని ఎంతవరకు మనము పట్టించుకోవాలనే విషయాలన్నీ ఈరోజు మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ సరళ మాట్లాడుతున్నా, ప్రజ్ఞ హాస్పిటల్, మేడ్చల్ నుండి. సో మాయి అనేది మనందరికీ తెలిసిందే కదా. ప్రెగ్నెన్సీ టైంలో బేబీకి మదర్కి మధ్యలో ఉండే కనెక్షన్ అన్నమాట మాయి. ఆ మాయి ద్వారానే మదర్ నుండి బ్లడ్ బేబీకి అందిస్తూ ఉంటది మాయి అనేది. మాయి ఫంక్షన్ అదనమాట. మామూలుగా 90% ప్రెగ్నెన్సీలో మాయి అనేది గర్భసంచి పై భాగంలో, గర్భసంచి ఇలా ఉన్నప్పుడు పై భాగంలో ఫామ్ అవ్వడం అనేది 90% ప్రెగ్నెన్సీలో జరుగుతుంది. ఒక 10% ప్రెగ్నెన్సీలో కింద భాగంలో, అంటే గర్భసంచి ముఖద్వారానికి కింద భాగంలో మాయ అనేది ఫామ్ అవుతూ ఉంటది. దీన్నే లో లయింగ్ ప్లజెంటా అని అంటాం అనమాట. లో లయింగ్ ప్లజెంటా మామూలుగా 3వ నెల, 4వ నెల, 5వ నెలలో కింద భాగంలో ఫామ్ అవ్వడం చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. సో అప్పుడు ఎర్లీ టైంలో మాయ కిందకున్నంత మాత్రాన భయపడకండి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండడం, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలవకుండా ఉండడము, బరువు పనులు చేయకుండా ఉండడం, అవన్నీ చూసుకోవాలి. అది కొన్ని రోజులు 6వ నెల, 7వ నెల వచ్చే వరకు రోజులు గడిచే కొద్దీ పైకి అది మూవ్ అవుతూ ఉంటది అనమాట మాయి. చాలా కొద్ది మందికి మాత్రమే, ఒక 100 మందికి ఇలా కిందకుంటే ఎవరికో ఒకళ్ళిద్దరికి కిందనే ఉండిపోతుంది అనమాట. పైకి మూవ్ కాకుండా, మైగ్రేట్ కాకుండా కిందనే ఉండిపోతుంది. దాన్నే 7వ నెల, 8వ నెల, 9వ నెల కూడా మాయి కిందకుంది అంటే అప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దాన్నే లో లయింగ్ ప్లజెంటా, ప్లజెంటా ప్రీవియా అని అంటాం. 5వ నెలలో, 6వ నెలలో కిందకున్నంత మాత్రాన మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అస్సలకే లేదు. 7వ నెల నుండి కూడా కిందకుంది, అప్పుడప్పుడు బ్లీడింగ్ అవుతుంది మీకు అన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏ బరువు పనులు చేయొద్దు, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండొద్దు, వెయిట్ లిఫ్టింగ్ పనులు చేయొద్దు, ఎక్కువ జర్నీస్ కూడా చేయడానికి కుదరదు మాయి కిందగా ఉన్నప్పుడు. ఇది వెరీ రేర్లీ 1 or 2% లేడీస్లో అలా కిందకే ఉండిపోవడం. కిందకు ఉండడం కూడా రకరకాలుగా ఉంటుంది. యాంటీరియర్గా అంటే ముందు భాగంలో కిందకు ఉండడం, పోస్టీరియర్ ప్లజెంటా ప్రీవియా అంటే వెనక భాగంలో కిందకు ఉండడం, కొందరికి దారికి అడ్డంగా ఉండడం. దీన్ని కంప్లీట్ కవరింగ్ ద ఆస్ అంటే దాన్ని కంప్లీట్ ప్లజెంటా ప్రీవియా అని అంటాం. అది చాలా వేలల్లో ఒకళ్ళకు ఉంటుంది. ఇది వెరీ డేంజరస్ కండిషన్. 7వ నెల, 8వ నెల, 9వ నెలలో కంప్లీట్ ప్లెజెంటా ప్రీవియా, కంప్లీట్ కవరింగ్ ద ఆస్ అని వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అది అన్నిటికన్నా డేంజరస్ కండిషన్ అన్నమాట. అదే యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ లో లైన్ ప్లెజెంటా అని వస్తే దానికి రిస్క్ తక్కువగా ఉంటుంది. అదే కంప్లీట్ కవరింగ్ ద ఆస్ అన్నప్పుడు రిస్క్ చాలా ఎక్కువ, అంటే దారికి అడ్డంగా మాయి ఉండడం అన్నమాట. ఇలా ఉన్న వాళ్ళకి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉండవు, ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇట్లా కంప్లీట్ కవరింగ్ ద ఆస్ 7వ నెలలో ఉంటే కూడా టెన్షన్ పడొద్దు, ఇంకా జరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. 9వ నెల డెలివరీ డేట్ దగ్గరకు వస్తుంది, అయినా కూడా మాయి కంప్లీట్ కవరింగ్ ద ఆస్ అని ఉంది అని అంటే అప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎనీ టైం మీకు బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా బ్లీడింగ్ అయినప్పుడు బేబీకి బ్లడ్ ఫ్లో తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి, బేబీ కదలికలు ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కంప్లీట్ కవరింగ్ ద ఆస్ అండ్ సెంట్రల్ ప్లజెంటా ప్రీవియా అని వస్తే కనుక చాలా కేర్ఫుల్గా డాక్టర్ గైడెన్స్తోని హాస్పిటల్లోనే అడ్మిట్ అయిపోయి ఉండడం చాలా ఉత్తమం. కొంచెం కదిలినా కూడా వాళ్ళకి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో కంప్లీట్ నా దగ్గర 2-3 months హాస్పిటల్ అడ్మిషన్ చేసుకొని ఇట్లా కంప్లీట్ ప్లెజెంటా ప్రీవియా ఉన్న వాళ్ళు హ్యాపీగా బేబీని తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారనమాట. సో కంప్లీట్ ప్లెజెంటా ప్రీవియా ఉన్నప్పుడు బయట తిరగడం కానీ, పనులు చేయడం కానీ చేస్తే డేంజర్ అయ్యే, తల్లికి బిడ్డకి ఇద్దరి ప్రాణాలకు డేంజర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. కాబట్టి అది ఎలా ఉంది, మూవ్ అవుతుందా లేదా, పైకి మూవ్ అవుతుంది, పోస్టీరియర్ ప్లజెంటా ప్రీవియా ఉంది అన్నప్పుడు అస్సలు మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. మెడికేషన్ వాడుతూ డాక్టర్ కన్సల్టేషన్స్లో ఉండాలి, ఫ్రీక్వెంట్గా డాక్టర్ రమ్మన్నప్పుడల్లా వెళ్ళాలి. డాక్టర్ అడ్మిషన్ అని చెప్పినప్పుడు హాస్పిటల్లో అడ్మిషన్ అయి కూడా ఉంటే తల్లి బిడ్డకి ఎలాంటి డేంజర్ కాకుండా మనం బయటపడవచ్చు అనమాట. సో ప్లెజెంటా ప్రీవియా అనగానే అందరికీ ఒకేలాగా ఉండదు.
ప్లెజెంటా ప్రీవియాలో కూడా రకరకాలుగా ఉంటుంది. పైకి జరిగిపోయేది ఉంటుంది, డెలివరీ టైం వరకు కూడా జరిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పైకి జరిగిపోయి నార్మల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఫ్రీక్వెంట్గా అబ్జర్వ్ చేయాలన్నమాట మాయ ఎలా జరుగుతుంది అనేది. కొందరు అడుగుతారు, మేడం మాయ పైకి జరగాలంటే మేము ఏమైనా చేయొచ్చా, ఇట్లా కాలు పైకి పెట్టుకొని కూర్చోవచ్చా అని అడుగుతూ ఉంటారు. సో కాళ్ళు పైకి పెట్టుకొని కూర్చోవడం వల్ల రెస్ట్ దొరుకుతుంది తప్ప మాయ జరగడం అనేది దానివల్ల కాదు. కొన్ని మెడిసిన్స్ అంటే ప్రొజెస్ట్రాన్ సపోర్ట్స్ అవన్నీ తీసుకుంటే కనుక మనకి బ్లీడింగ్ ఎక్కువ కాకుండా అండ్ కొంచెం మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంతేగాని పొజిషన్ వల్ల మూవ్ అవ్వడం అంటూ జరగదు. అది బై నేచర్గా న్యాచురల్గా కొంతమందికి జరుగుతుంది, వెరీ రేర్లీ ఎవరికో 1000 ఒకళ్ళకే జరగదనమాట. సో జరగనప్పుడు కొంచెం జాగ్రత్తగా డాక్టర్ కన్సల్టేషన్తో డాక్టర్ చెప్పినట్టు వింటే మనకి ఎలాంటి డేంజర్ కాకుండా మనం బయటపడవచ్చు. సో ప్లెజెంటా ప్రీవియా గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. డోంట్ వరీ అబౌట్ ప్లెజెంటా ప్రీవియా, బీ స్ట్రాంగ్. సో ఎంజాయ్ యువర్ మదర్. థ్యాంక్ యూ.